ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు వార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు యేసు, నమ్ముట నీ వలె అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం విశ్వాస మార్గంలో మనకు అడ్డుగా ఉండేది, ఆటంకంగా ఉండేది మన అవిశ్వాసమే. మన ఆత్మీయ ప్రయాణం, ఆత్మీయ అభివృద్ధి సాధించడం అనేది అంత కష్టం అయినది మరి ఒకటి లేదు, ఉండదు. అయితే ఒక మాట, దేవుడు సమస్తము చేయగలడు. కానీ మనం విశ్వాసం చొప్పుననే మనకు జరగాలని ఆయన నిర్ణయం. అయితే మన అవిశ్వాసం ఆ సర్వశక్తుని యొక్క చేతుల్ని కట్టేస్తుంది. అవును, మనం కేవలం నమ్మగలిగితే దుష్టశక్తుల సమూహాలు చెదరగొట్టబడతాయి. దేవునిలో పూర్తిగా నమ్మకం ఉంచినప్పుడు సత్యం హెచ్చింపబడుతుంది, సత్యం గణపరచబడుతుంది. అప్పుడు మన విపరీతమైన భారాలు మనం భరించగలం. ఎటువంటి శ్రమలనైనా అలలనైనా దాటి వెళ్ళిపోతాం. మన నడుములను సమాధానం అనే దట్టితో కట్టుకున్నప్పుడు నమ్మకం అనే చేతులతో బిగించుకోగలం. ఒక మాట అండి, ఈ లోకములో ఉన్న వాటికి దేనినైనా నమ్మకుండా ఉండగలుగుతున్నామా? దేవుని విషయంలో తప్ప ఈ లోకములో ఉన్న వాటి విషయములో దేనినైనా నమ్ముతున్నాం. కానీ దేవుని విషయంలో మాత్రం మనం నమ్మలేకపోతున్నాం. దేవుడు ఎప్పుడూ యథార్థవంతుడు అయినప్పటికీ మనం ఆయనలో నమ్మకం ఉంచలేకపోతున్నాం. ఆయన ఎల్లప్పుడూ తన వాగ్దానాల విషయమై నమ్మకమైన వాడు. కానీ మనం ఆయనను నమ్మలేకపోతున్నాం. మన హృదయం సరిగ్గా ఉంటే ప్రభువునందు విశ్వాసం ఉంచటం పెద్ద కష్టమైన పనేం కాదు. ఒక చిన్న బిడ్డ ఒక తండ్రిని నమ్మినంత సులువుగా మనం దేవుని నమ్మాలి. మరొక విషయం ఏమిటంటే, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న శ్రమల విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో దేవుని నమ్మగలం. అది ఎంత తెలివి తక్కువ పని, బుద్ధిహీనతే కదా. అబ్బా, ఇలాంటి పాపము నుండి మనం విడుదల పొందాలి. నీవు అనుభవిస్తున్న శ్రమలు, భారాలు, ప్రయాస అంతటి విషయంలో, ఆశలు అన్నిటి విషయాల్లో దేవుని పూర్తిగా నమ్ముదాం. అప్పుడు దేవుడు సమస్త విషయాల్లో ఖచ్చితంగా దేవుడు మనకు మేలు చేస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము మిమ్మల్ని నమ్మలేకపోతున్నాం కదయ్యా. ఈ లోకంలో ఎన్నో వాటిని నమ్ముతున్నాం, కానీ అందం విషయంలో, ఆరోగ్య విషయాల్లో, ఎవరు ఏం చెప్పినా, ఆర్థిక విషయాల్లో
ఎవరేది చెప్పినా మేము నమ్ముతున్నాం, కానీ మిమ్మల్ని మాత్రం నమ్మలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. విశ్వాసం కలిగిన హృదయం, మీ యందు విశ్వాసం కలిగిన హృదయాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా. మేము మా శ్రమల దగ్గర ఒక తండ్రి తన బిడ్డకు శ్రమలో ఉన్నప్పుడు సహాయం చేస్తాడన్నంతగా మిమ్మల్ని నమ్మగలిగిన హృదయాలు మాకు ఇవ్వండి అయ్యా. మాలోని నమ్మలేని అవిశ్వాస హృదయాలు తీసివేసేయండి అయ్యా. విశ్వాసమునకు కర్తవు నీవు కదా. మాలో తిరిగి మరలా మీ యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన హృదయాలు మీరు మాకు దయచేయండి అయ్యా. ఆ విశ్వాసముతో అన్నిటినీ జయించగలగటానికి, మేలు పొందటానికి మీ పిల్లలకి మీరు సహాయం చేయండి అయ్యా. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి అయ్యా. వీరిని, వీరి కుటుంబాల్ని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను మీరు దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని, వివాహాలు కాని వారికి అవ్వడానికి, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి ప్రసూతి అయిన తల్లి బిడ్డలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకున్న అవసరతలు అన్నిటిలో మీరు సహాయం చేయమని, మా ప్రార్థన విన్నందుకు, సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.